విశ్వ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న ఆరాధికులైనటువంటి ప్రభు బిడ్డల మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనములో దేవుని బిడ్డలారా ఒక భాగాన్ని మనం చదువుకొని ఈ దినాన దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మరి ప్రార్థిస్తూ ఉండగా రేపు మనము వినబోతున్న ఈ దినమున ఈ మాటలు ప్రభువు పొందుపర్చున్నారు. ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనములో ఒక భాగము, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అని భూమిని, ఆకాశమును సృజించిన సృష్టికర్తైన దేవుడు మాట్లాడుతున్న మాటలు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దామా? రెండవ మాట దీనికి అనుబంధంగా మనం చదువుకుందాం. కొండ మీద యేసుప్రభువారు ఆనాడు తన ముందున్నటువంటి కొన్ని వేల మందితో మాట్లాడుతున్న ఒక గొప్ప మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నదని దేవుడు చెప్పిన దేవుడు ఈ ఈ కృత నిబంధన గ్రంథంలోకి వచ్చే సమయానికి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు తప్పనిసరిగా ఈ దుఃఖపడే వారిని ఆయన ఓదార్చే దేవుడు. మరొక మాటను మనము దీనిలో జ్ఞాపకం చేసుకుందామా? చూడండి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవునికి స్తోత్రం. చూడండి, అంటే దుఃఖపడేవారు నాకు తెలిసే ఉన్నదని చెప్పిన దేవాతి దేవుడు ఈ కొండ మీద ప్రసంగములో ప్రజలతో అంటున్న మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన దుఃఖం. అంటే శరీర సంబంధంగా కలహాలు, అత్త వల్లో, లేతే తోడికోటు వల్లో, ఆడపడుచు వల్ల వచ్చే దుఃఖం కాదండి. ఇది దేవుని సన్నిధిలో కార్చేటువంటి దుఃఖము వారిని ధన్యులుగా మార్చిద్ది, ఓదార్చబడతారు. అయితే ఈ ప్రభువు బిడ్డలు ప్రార్థన చేసేవారు, ప్రభుత్వ సహవాసం కలిగిన దేవుని పిల్లలు, వారు ఎప్పుడైతే దుఃఖపడతారో ఆ దుఃఖం దేవునికి తెలుసు. నా దుఃఖము ఎవరు చూడట్లేదు, నా దుఃఖం ఎవరికి తెలీదు అని మానవుడు ఒకవేళ అనుకోవచ్చేమో కానీ, నీ దుఃఖాన్ని ఎవరికి తెలుసంటే దేవాతి దేవునికి తెలుసని మనం నమ్ముదాం. దేవుని బిడ్డలారా, అందుకే దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తేది ఎవరంటే దేవుడే. ఎందుకంటే నీ కళ్ళమ్మట వచ్చే నీ కన్నీళ్లు ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు కదా! అందుకే దేవుని బిడ్డలారా, మరి అదే మత్తయి సువార్త 6వ అధ్యాయములో 32వ వచనంలో ప్రభువు ఏం మాట్లాడాడంటే, యోహాను గారితో ఆయన మరి మాట్లాడే ముందు ఒక చక్కటి మాట చెప్పాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. "ఇవన్నీయు మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను" అన్నాడు. అంటే మత్తయి సువార్తలో కొండ మీదే మరొక మాట యేసుప్రభువారు ఏమన్నాడంటే, "మీరు దుఃఖపడుతున్నారు. ఈ దుఃఖపడి మీకేం కావాలో మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను" అన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఏది పొందుకోవాలన్నా వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే తప్ప ఎవరు ఏమియు పొందనేరరు అని వాక్యం చెప్తుంది. కనుక పరలోకపు తండ్రికి నీకు కావాల్సినవన్నీ తెలుసు. ఖచ్చితంగా ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. అయితే గమనించండి, అది దుఃఖపడే వారి దుఃఖము ఒకవేళ భర్తకు తెలియకపోవచ్చు, భార్యకి తెలియకపోవచ్చు, బంధువులకి, స్నేహితులకి తెలియకపోవచ్చేమో కానీ నీ దుఃఖము నిన్ను చూస్తూ ఉన్నటువంటి దేవాతి దేవునికి నీ దుఃఖ దినాలు, నీ దుఃఖమునకు కారణాలు దేవునికి తెలుసు కనుక, నీ దుఃఖ దినములు సమాప్తం చేయగలిగిన దేవుడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనము ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దామా? నెహెమ్యా అనబడినటువంటి భక్తుడు, ఈ ఇతని పేరు మీదే ఒక గ్రంథం రాయబడి ఉంది, నెహెమ్యా గ్రంథము. ఈ నెహెమ్యా గ్రంథము గమనించినట్లయితే మొదటి అధ్యాయము 4వ వచనములో ఆయన మరి ఇశ్రాయేలును గూర్చినటువంటి ఒక మాటలు విన్నప్పుడు ఆయన కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నెహెమ్యా. ఈ నెహెమ్యాకు దేవుని బిడ్డలు దుఃఖమునకు కారణం ఏంటి అనంటే, తన శరీరంలో ఏదో బలహీనతుండో, భార్యకో, పిల్లలకో ఏదో దుఃఖమొచ్చి, ఏదో సమస్యలొచ్చి ఇతను దుఃఖపడట్లేదండి. యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరం పాడైపోయిందని, ఆ దేవుని మందిరమును పడిపోయిందని, తన పితరులు బిల్డింగులు, సమాధులన్నీ పాడైపోయినని విని, ఇతను కూర్చుండి ఏం చేస్తున్నాడో తెలుసా? కొన్ని దినాలు ఏడ్చి దుఃఖముతో ప్రభువుకు తెలియపరిచాడు. ఆ దినాలు ముగించుకున్న తర్వాత రాజు సముఖమునకు వెళ్ళాడు నెహెమ్యా. నెహెమ్యాను చూడగానే రాజు అడుగుతున్నాడు, "నెహెమ్యా, నీకేమి వ్యాధి లేదు గదా?
నీవేంటి నీ ముఖములో ఎంత విచారము, దుఃఖం కనబడుతుంది అని రాజు అడిగి అతనికేం చేశాడు తెలుసా? క్షేమమునకు లేవనెత్తాడు. అంటే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం ఏ సందర్భాన్ని బట్టి ఉన్నా సరే నువ్వు దుఃఖపడితే దేవుడు నేను క్షేమమునకు లేవనెత్తుతాడు. రాజు అడిగాడు. రాజుకి చెప్తున్నాడయ్యా, నా పితరుల సమాధులు పాడైపోయినాయి, పట్టణం పాడైపోయింది, ఊరు పాడైపోయింది, ప్రజలు పాడైపోయారయ్యా. శత్రువులొచ్చి వారిని పడగొట్టారు. నాకు దుఃఖం లేకుండా ఎలా ఉంటానయ్యా అనగానే వెంటనే రాజుగారు దానికి ఎన్ని దినాలు పడతాయి? ఎంత ఖర్చవుతుందని తను ఆశించిన దాన్ని అనుగ్రహించి ఇప్పుడు నెహెమీయాకు క్షేమాన్ని, సంతోషాన్ని దేవుడు కలుగచేయలేదా? ఈరోజు దేవుడు నీకు, నాకు కూడా అలాగే ఇవ్వగలడు. ఆత్మ సంబంధమైన దుఃఖము మనకి మేలు కలిగించింది. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వర్తమానం వింటున్న వారందరినీ ప్రభువా మీరు క్షేమమునకు లేవనెత్తమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.